Psalms chapter 139, verse 3. You search out my path and my lying down, and are acquainted with all my ways. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుడంట మన నడకను పరిశీలిస్తూ ఉంటారంట, మన పడకను పరిశీలిస్తూ ఉంటారంట. తర్వాత మనం చేసే చర్యలంటే పనులు మొత్తం కూడా బాగుగా తెలుసుకొని, చాలా బాగా తెలుసుకొని ప్రతిదీ చూస్తూ ఉంటారంట. ప్రియమైన వాళ్ళారా, ఈ విధమైనటువంటి వాక్యము మన మనసులో ఉంచుకుంటే చాలా భయంతో వణుకుతో మనం జీవించాలి. కొంతమంది జీవించరు, దేవుని వాక్యాన్ని నమ్మరు, వినరు. మరి అలాంటి వారు వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. అయితే మనం ఒకసారి ఈ లోకంలో మన కళ్ళు మూసుకొని పోయిన తర్వాత, అంటే మనం ఈ లోకాన్ని విడిచిన వెంటనే మరి వేరే ప్రపంచం ఒకటి చూడవలసి ఉంటుంది. అది మృతుల ప్రపంచము. మరి అక్కడ చాలా విషయాలు, అదొక ప్రపంచం. అంతే, మంచి చేసిన వారు, చెడు చేసిన వారు, వాళ్ళ పనులు అవన్నీ ఉంటాయి. దేవుడు ఒకరోజు నిర్ణయిస్తారు తీర్పు దినము. ఆ రోజు మనం మాట్లాడే ప్రతి మాటకే లెక్క చెప్పవలసి ఉంటుంది. మనం చేసిన ప్రతి పనికి ఈ లోకంలో లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది దేవునికి. మన క్రియలన్నీ కూడా జీవ గ్రంథం అనే ఒక బుక్ ఉంటుంది పరలోకంలో దేవుని దగ్గర. అందులో వ్రాయించి ఉంచారనమాట మన ప్రతి క్రియ. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆయన్ని ఎక్కడ రాస్తారులే దేవుడు అని అనుకుంటే చాలా పొరపాటు. ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో ఒకసారి తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత మరి మనకి మన నడక విషయాలు తెలియటం, ఇవన్నీ మొదలైన దగ్గర నుంచి మనలో విషయాలు మొత్తం కూడా జీవగ్రంథంలో లిఖించబడతాయి. వాటిని బట్టి దేవుడు మనకి తీర్పు తీర్చేవారుగా ఉంటారన్నమాట.